హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మేము ముందున్నాను. ఆల్రెడీ మీతో షేర్ చేశాను కదా మా బాబుది బర్త్డే అని చెప్పేసి. ఈరోజు నేను ఆ వ్లాగ్ని అయితే షేర్ చేసేస్తున్నాను. నిన్న నేను ఏమేం చేశాను అంటే ఏమన్నా స్నాక్సా మరి ఏం చేశాను అన్నది మీకు తెలియాలి కదా. మా బాబు బర్త్డేని ఏ విధంగా సెలబ్రేట్ చేశాను అన్నదైతే ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేస్తేనే నేను ఏదైనా వీడియోస్ పెట్టగానే మీరు వెతుక్కోకుండానే నా వీడియోస్ అయితే మీ ముందుంటాయి. మరి స్టార్ట్ చేసేద్దాం ఆ వ్లాగ్ని. ఈరోజు నేను ఓన్లీ బర్త్డే వ్లాగ్ని మాత్రమే షేర్ చేస్తున్నానండి. నేనైతే యాక్చువల్గా 15th షాపింగ్కి కూడా వెళ్ళాను. ఏమేమి తెచ్చాను ఏంటి అన్నది రేపటి వీడియోలో అయితే మీతో షేర్ చేస్తాను. ముందుగా నేను ఇక్కడ కేక్ని అయితే తయారు చేస్తున్నాను. ఇది వచ్చేసి నేను పైనాపిల్ కేక్ తయారు చేస్తున్నాను. దీని ప్రొసీజర్ అంతా కూడా నెక్స్ట్ వీడియోస్లో మీకు చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను కేక్ని ఎలా పర్ఫెక్ట్గా చేసుకోవాలి, చాలా బాగా కుదిరిందనమాట ఈ కేకు. ఆ రెసిపీని అయితే మీతో షేర్ చేస్తాను తప్పకుండా. ఇక లేట్ అయిపోతుంది అన్న ఉద్దేశంతో అయితే నేను వీడియో షూట్ చేయలేదు. జస్ట్ మీకు ఒక ఐడియా కోసం నేను ఆ రోజు ఏం చేశాను అన్నది మీకు తెలియాలన్న ఉద్దేశంతో మాత్రమే ఇక్కడ కొంచెంగా క్లిప్స్ని యాడ్ చేశాను. ముందుగా నేను ఇక్కడ పైనాపిల్ కేక్ అయితే తయారు చేస్తున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఓవెన్ కానీ ఏమీ అవసరం లేదు మనకి. ఇంట్లోనే పిల్లలకి ఎంతో ఇష్టమైన కేక్ని మనం బర్త్డేస్ అనే కాదు మామూలు టైంలో కూడా చేసుకోవచ్చు. ఇందులోనూ ఈ కేక్ అయితే ఇది చాలా బాగుంది. ఇది చాలా తక్కువ అంటే టైంతో కానీ చాలా తక్కువ ఖర్చుతో మనం ఇంట్లోనే సింపుల్గా సాఫ్ట్గా ఫ్లఫీగా ఉన్న కేక్ని అయితే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఇక బర్త్డే అంటే మనకి ఏముంటుందండి, ఫస్ట్ కేక్ ఉంటుంది, నెక్స్ట్ డెకరేషన్, ఇదంతా కూడా పిల్లలకి ఇష్టంగా ఉంటుంది కదా. నేనైతే కేక్ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ఇక బర్త్డే కోసం కొంచెం డెకరేషన్ అయితే చేశాను. ఇదేంటంటే మా బాబుది బర్త్డే కాబట్టి ఆడపిల్లలైతే మనకి కొంచెం ఎక్కువ డెకరేషన్ అయితే అవసరం ఉంటుంది. నేను మా పాప బర్త్డేది కూడా మీకు వీడియో అయితే షేర్ చేశాను. అది ఐ బటన్లో అయితే లింక్ ఇస్తాను, ఒకసారి చూసేసేయండి. అక్కడ థీమ్స్ అవన్నీ కూడా సెట్ చేశాను. ఈరోజు అయితే ఈ విధంగా మా బాబుకి సింపుల్గా కొంచెం డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాను. అంటే కొంచెం తక్కువ టైంలో మనకి ఎక్కువ రిస్క్ లేకుండా చూడడానికి క్యూట్గా కనిపించేటట్టు అయితే డెకరేట్ చేశాను. చూసారు కదా, ఇదైతే రెంటెడ్ ఫ్రెండ్లీ కూడా అనమాట. ఇక వాల్ డెకరేషన్ అయిపోయిన తర్వాత ఇక మనం టేబుల్ డెకరేషన్ ఉంటుంది కదా. నేనైతే ఇక్కడ బెడ్ మీద ఒక చిన్న స్టడీ టేబుల్ ఉంటుంది కదా, దాంతో పాటు ఇక్కడ నేను తయారు చేసిన కొన్ని డిఐవైస్ని కూడా ఇక్కడ నేను డెకరేట్ అయితే చేసుకున్నాను. చూసారా మా తన్మయ్య ఎలా ఆడుతుందో. ఆ లేజీ సూజన్తో నేను డెకరేట్ చేద్దామని అక్కడ పెట్టాను. ఇక తనైతే కాసేపు ఎంజాయ్ చేస్తూ ఉంది. ఫైనల్గా మనకి డెకరేషన్ అంతా చూపించేస్తున్నాను చూడండి. బర్త్డే అంటే బెలూన్స్ కంపల్సరీ కదా, అది పెద్దవాళ్ళ బర్త్డే అయినా చిన్నపిల్లల బర్త్డే అయినా తప్పదు. ఇక నేను ఇక్కడ ఈ స్టాండ్ చూసారు కదా, ఇది నేను కేక్ స్టాండ్ అనమాట. దీన్ని 2 టైర్స్తో అయితే తయారు చేశాను. అంటే 2 టైర్స్ ఉంటుంది కదా, అంటే 2 స్టెప్స్, దాని ప్రకారంగా నేను తయారు చేశాను. అది నేను ఎప్పుడు డైనింగ్ టేబుల్ మీద పెడుతూ ఉంటాను. అలానే ఈరోజు ఇది చూసారా, వెల్కమ్ అగైన్ అని. ఇది వచ్చేసి చికెన్ బిర్యానీ తెప్పించామన్నమాట. ఈరోజు ఇంట్లో ఏమీ నేను వంట సెక్షన్ అయితే పెట్టలేదు. నెక్స్ట్ ఇక్కడ మీకు చిన్న కేక్స్ కనిపిస్తున్నాయి కదా, అవి వచ్చేసి నేను డిఐవై అనమాట తయారు చేసినవి. అలానే ఇక్కడ కేక్ని కూడా చూపించేస్తున్నాను. ఒకసారి బ్యాక్ సైడ్ డెకరేషన్ కూడా చూడండి. ఇక ఇక్కడ బర్త్డే
మా బాబుదైతే ఇక్కడ మా పాప చూసారా ఏం చేస్తుందో, కేక్ తీసుకొచ్చి నేను డెకరేట్ చేసి పెట్టాను. మమ్మీ ఇది కేక్ మంచి స్మెల్ వస్తూ ఉంది, ఈరోజు నేనే కట్ చేస్తాను కేకు, నాని కంటే కూడా నేనే కేక్ ఆల్రెడీ తను బర్త్డే జరిగిపోయింది కదా, నాకు కొంచెం ప్రాక్టీస్ అయింది, నేనే కేక్ కట్ చేస్తాను అని చెప్పేసి అయితే ఇక్కడ హడావుడి చేస్తూ ఉంది. చిన్నపిల్లలు అంతే కదండి, పెద్దవాళ్ళని అయితే అసలు వాళ్ళ ఎంజాయ్మెంట్ని వీళ్ళు చూడరు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లైట్ క్లోజ్ చేశాను, లైట్ బంద్ చేశాను. చూడండి ఒకసారి డెకరేషన్ ఈ లైటింగ్లో ఎంత బాగుందో. ఫైనల్గా కేక్ చేయడము, తర్వాత దాన్ని సర్దడము, డెకరేషన్ అదంతా అయిపోయినాక పిల్లలు కూడా రెడీ అయిపోయారు. చూసారా తన్మయ్ అయితే ఎంత ఎగ్జైటెడ్గా ఉందంటే, అందులోనూ ఈరోజు నేను చేసిన కేకు చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంది. స్మెల్ అయితే ఎంత టెంప్టింగ్గా ఉందో, నాకు కూడా అలానే అనిపించింది. త్వరగా కేక్ కట్ చేస్తే బాగుండు, తినాలి అన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది. ఫైనల్గా బర్త్డే బాయ్ కూడా కనిపించేశాడు మనకి. చూసారు కదా రెడీ అయిపోయాడు. తనకి ఏంటంటే ఎక్కువ స్వెట్టింగ్ వస్తూ ఉంటుందండి, ఇక ఏసీ ఆన్లో ఉన్నా కూడా ఉబ్బదిస్తూ ఉంది అని కొంచెం అన్కంఫర్టబుల్గా ఉన్నాడు. ఇక నెక్స్ట్ ఇక కేక్ కట్ చేసేద్దామని చెప్పేసి కూర్చున్నాము. ఈరోజు ఏంటంటే మా హస్బెండ్ కానీ మా బ్రదర్ కానీ ఎవ్వరు లేరు ఇంట్లో, ఓన్లీ నేను, మా పాప, బాబు, మేము ముగ్గురమే ఉన్నాము. ఈరోజు మేము ముగ్గురమే సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. మా లైఫ్లో ఇదే ఫస్ట్ టైము ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవడము. ఎప్పుడు మా మదరు ఎవరో ఒకళ్ళు ఉంటారు మాకు, ఈసారి మాత్రం ఇక మా హస్బెండ్ వేరే ఊర్లో ఉన్నారు కాబట్టి వీడియో కాల్ అయితే పెట్టుకుంది తన్మయ్. ఇంకా ఫైనల్గా కేక్ అయితే కటింగ్ జరుగుతూ ఉంది. ఈ విధంగా మా బాబు బర్త్డేని అంటే నేను ఒక్కతినే ఈ విధంగా కొంచెం డెకరేట్ చేసి నాకు తోచినంతలో నేనైతే సెలబ్రేట్ చేయాలని అయితే చూశాను. ఎందుకంటే పిల్లలకి ఇలాంటి చిన్న చిన్న మెమరీస్ అనేవి వాళ్ళకి ఎప్పుడు గుర్తుంటాయి. ఎవరైనా లేరు అని చెప్పి మనం వాళ్ళని డిసప్పాయింట్ చేయడం కంటే మనకి తోచినంతలో వాళ్ళని వాళ్ళు ఎంజాయ్ చేసేటట్టు ఉంచితే బాగుంటుంది అని అయితే నా ఉద్దేశం. చూసారు కదా ఇక వీడియో కాల్ పెట్టారు, వాళ్ళ డాడీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక తర్వాత తన్మయ్ కూడా ఇక్కడ తనోజ్ని హడావుడి చేసేసింది, నేనే కట్ చేస్తాను కేకు, నీకు ప్రాక్టీస్ లేదు కదా అంటూ తను కూడా కొంచెం సేపు అయితే ఎంటర్టైన్ చేసింది వాళ్ళ అన్నయ్యని. ఇక నెక్స్ట్ ఫైనల్గా అయితే కేక్ కటింగ్ జరుగుతూ ఉంది. మా బాబుని మీరందరూ కూడా బ్లెస్ చేయండి. కొద్దిగా లేట్గా వీడియో పోస్ట్ చేశాను, ఏమనుకోవద్దు. చూసారు కదా ఇక కేక్ అయితే కటింగ్ జరుగుతూ ఉంది. Just be vibing, reaching for something within you. I know you feel. ఇక్కడ నేనేం చూపిస్తున్నానంటే కేక్ చూసారా ఎంత స్పాంజీగా ఫ్లఫీగా వచ్చిందో. ఈ రెసిపీని మీకు తప్పకుండా నేను షేర్ చేస్తాను, మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలి. కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ని ఫాలో అవుతే చాలా పర్ఫెక్ట్ కేక్ని అయితే ఎంజాయ్ చేస్తాం మనం. ఈ కేక్ తిన్నారంటే పిల్లలు ఇంకొకసారి ఎప్పుడు కూడా బేకరీలో కేక్ కావాలని అయితే అడగరు. ఇదే రెసిపీతో మీరు మఫిన్స్ కూడా చేసుకోవచ్చు, చాలా అంటే చాలా బాగుంది. చూసారు కదా ఈ విధంగా మా బాబు బర్త్డేని అయితే సెలబ్రేట్ చేశాను నేను. ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అన్నది కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నాది వచ్చేసి డైలీ వ్లాగింగ్ ఛానల్ అండి. నేను డైలీ చేసే యాక్టివిటీస్, కొన్ని డిఐవైస్ ఇలాంటివన్నీ కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. చూసారు కదా ఈ విధంగా మేమైతే మా బాబు బర్త్డేని ఎంజాయ్ చేశాము. వీడియోని తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటూ ఇక నేనైతే బాయ్ చెప్పేస్తున్నా మీకు. ఇక ఫైనల్గా ఇక డిన్నర్ టైం కూడా అయిపోయింది అనమాట. ఈ రోజు అయితే బయట నుంచి తెప్పించేసాను కాబట్టి ఇక నాకు వంట హడావుడి కూడా ఏమీ లేదు. చాలా ఎంజాయ్ చేస్తూ ఇక కేక్ని అయితే నేను కూడా ఎంజాయ్ చేశాను, ఎందుకంటే నాకు కూడా చాలా బాగా నచ్చింది. కాకపోతే ఆ కేక్ చేసిన తర్వాత కొంచెం ఇంట్లో వర్క్ ఉంటుంది కదా, ఆ వర్క్ అంతా మిగిలిపోయింది అనమాట. ఇక వర్క్ అంతా కూడా చేసేసుకున్నాను. ఈ రోజుని మేమైతే ఈ విధంగా ఎంజాయ్ చేశాము. పిల్లలకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. మరిన్ని మంచి వీడియోస్తో, మరిన్ని మంచి బ్లాగ్స్తో, మరిన్ని మంచి డిఐవైస్తో మీ ముందుంటాను. బాయ్. సీ యూ. హ్యావ్ ఏ నైస్ డే.